నిజ జీవితంలో కూడా అలాంటి మనుషులు ఉంటారా? సినిమాల్లోని కల్పిత పాత్రలు కొంతమంది మహిళల్ని ఇబ్బందికి గురిచేసి మహిళలపైన అత్యాచారం చేస్తుంటేనే ఆ సినిమా సన్నివేశాలు చూస్తుంటేనే రక్తం కుత మరుగుతూ ఉంటుంది. నిజంగా వాడు బయట కనిపిస్తే వాడి తల మొండం వేరు చేసి వాడిని ముక్కల కింద చీల్చి చెండాడి కుక్కలకేయాలనిపిస్తోంది. అటువంటి ఘటన నిజ జీవితంలో జరిగింది. ఒకసారి మీకు ఆ ఫోటో చూపిస్తాను, ఒకసారి ఫోటో ప్లే చేయండి. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పిల్లి కల్లోడి పేరే కనకయ్య. జనగామ జిల్లా పిట్టలోని గూడలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 40 మందిని అత్యాచారం చేశారట. 40 మందిని. వాయి వరుస లేవు. తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య, ఇంకెవరైనా ఆఖరికి కాలికి కాటి చాపేటువంటి ఆ మహిళ అయినా నాయనమ్మైనా అటువంటి వయసు ఎవరైనా కూడా ఒంటరిగా కనిపిస్తే చాలు వీడి కామానికి బలి కావాల్సిందే. ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తాడంటే అక్కడి మహిళలు చూడండి, రైట్ సైడ్ మీకు కనబడుతోంది. ఒక సినిమాలో సన్నివేశం లాగా వాడు చచ్చిపోయాడంటేనే సంబరాలు జరుపుకున్నట్టుగా సన్నివేశాలు కనబడుతున్నాయి. రావణాసురి వదల తర్వాత మనం ఎటువంటి సంబరాలు జరుపుకుంటాం? టపాసులు పేలుస్తూ ఉంటాం. పోయాడు కదా, ఈ పీడ విరగడైపోయింది అన్నట్టుగా ఆ సంబరాలు జరుపుకుంటాను. చూడండి, ఎగ్జాక్ట్ గా మీకు ఈ సినిమా పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక సినిమాలో ఒక దుర్మార్గుడు, ఒక నరరూప రాక్షసుడు, నరహంతకుడు, కీచకుడు, కామాంధుడు చచ్చిపోతే అక్కడ ప్రజలు ఎలా దండాలు పెడతారో ఆ రకంగా దండాలు పెట్టి పీడ విరగడైంది అంటున్నారు. వీడేదో ఒక దొర కాదు, లేదంటే ఇంకేదో పెద్దగా ఒక ఏమని చెప్తారు, అన్ని రకాల పలుకుబడున్న వ్యక్తి కాదు, ఏదో సినిమాలో ఒక విలన్ కాదు. వీడు అందరి మధ్య తిరిగేటువంటి ఒక నరరూప రాక్షసుడు. వీడి పేరు కనకయ్య. ఆ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. వీడి వయసు ఎంతలా ఉంటుంది? వాడి వయసు సుమారు నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ పైపాటు ఉంటాడు కావచ్చు. కానీ వీడు 40 మందిని అత్యాచారం చేశారట. అమ్మ, కన తల్లిని, చెల్లిని, అక్కని, కూతురుని, ఇలా చెప్పాలంటే వాయి వరుస లేదు. ఊళ్ళో మనుషులు పశువుల కంటే హీనంగా వీడిని చూస్తూ ఉన్నారు. పశువు కంటే హీనంగా. పశువులకు వాయు వరుసలు ఏముండవు, కొన్ని సందర్భాలు అవి కూడా కొంత వాయు వరుసలు పాటిస్తూ ఉంటాయి కావచ్చు. కుక్కలు, పందులు, ఇంకా వాటికంటే హీనంగా ఈ దుర్మార్గుడు వ్యవహరించాడు. 40 మందిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఈ ఘటన ఎక్కడో జరిగిందని కూడా పొరపాటే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా పిట్టలోని గూడెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.